ఏం పర్వాలేదమ్మా, మా వాడు ఒక్కసారి దిగితే మొత్తం క్లియర్ చేసేస్తాడు. అమ్మని దెబ్బడింది, ఇంకెవడాపుతాడు? భయ్యా, వాళ్ళకి అల్లా అన్నా నమాజ్ అన్నా రెస్పెక్ట్ లేదు, చంపేస్తారు. నా ఏరియాకి వచ్చి నా బ్యాక్గ్రౌండ్ టచ్ చేస్తావు. బ్యాక్గ్రౌండ్ నీ మీద దెబ్బట్టా నాపిందా? నువ్వు కింద పట్టా నాపిందా? నీ గోబ్బాలు కొట్టా నాపిందా? బ్లడ్ రాటా నాపిందా? ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నోడైనా దెబ్బ పడితే అబ్బా అనాల్సిందే. నెప్పికి ఏజ్తో ఇమేజ్తో సంబంధం లేదు. బ్యాక్గ్రౌండ్ చెప్తే కన్నా అక్కడికి మెంటలు. అయ్యో అమ్మా, పెద్దవారు ఏం భయపడద్దమ్మా, ఉంటాను. నాన్న చెప్పలేదు తగలేదుగా? ఏం లేదు బాబా, తగిలినా నువ్వు చెప్పను. నాకేంటి బాబా ఏది అలా. హలో, ఎవరు నువ్వు? వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. అక్కడ పోట్లైడే, ఇక్కడ బోట్లైడే, మమ్మల్ని వదలు. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow. మీ చిన్న సార్కి మేడం స్పీకరు, మేడం కిడ్ మైకా. ఎంతమంది వస్తారు?
ఒక్కళ్ళే మాట్లాడండి. ఫైన్ దెన్ ఐల్ లీవ్. ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే. ఈ పాట నా నాన్నల్లుడి కోసం వేసాడా, వీడి కోసం వీడు వాడుకుంటున్నాడా? అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వదల్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే. ఆవిడెళ్ళింది ఈడేం పీకుతాడో చూడాలి. ఐ విల్ పీకిఫై. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిను సినుకి నీతో సిడి కొట్టిన మామ మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిను సినుకి నీతో సిడి కొట్టిన మామ. ఏమండే ఇన్ని పాటలు వేసారు, మా పవన్ కళ్యాణ్ పాట ఒకటి ఏంటి? సిచ్యువేషన్ డిమాండ్ చేయట్లేదు సీతారాం గారు. ఆయన పాట సిచ్యువేషన్ ఏముందండి, మేము డిమాండ్ చేస్తున్నాంగా. హే, వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగానికి స్వాగతం. కాకినాడ నుంచి కాశీరాం గారి బామ్మర్తి సీతారాం గారి కోరిక మేరకు గబ్బర్ సింగ్ చిత్రం నుంచి. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా అది. నువ్వు లేని జీవితం, తాడు లేని బంగారాన్ని గిర్రుమంటూ తిప్పడం. పిల్ల నువ్వు లేని జీవితం, నూనెలోంచి వానలోకి జారి పడ్డ అప్పడం. రే అస్తమానం అన్నయ్యతో గొడవ పడ్డం కాదురా. ఇదిగో 10 లక్షలు. థ్యాంక్స్ నాన్నగారు. థ్యాంక్స్ నాకు కాదు, మీ అన్నయ్యకి చెప్పు. అదేదో మీరే చెప్పండి అయితే. రే మీకు ఇచ్చానని తెలిస్తే ఇద్దరిని కాల్చి పారేస్తాడు. దీన్ని తీసుకెళ్లి డిపాజిట్ చేసి వీసా రాగానే అన్నయ్య డబ్బు అన్నయ్యకి ఇచ్చే. అదేంటి అడ్డంగా ఊపుతున్నావు? ఎగ్గొడతావా? నాన్నగారు నా మీద దండం పెడతా, వినయం వద్దురా వెళ్ళు. 10 lakhs సార్. సార్ సార్ నా ఎడంకన్నా అదురుతుంది సార్. షూర్గా నా డబ్బు సేఫే కదా సార్? 100% సేఫ్. నవాబుల కారు ఉన్నట్టు బ్యాంక్ వాడు వేసేస్తున్నాడు, ఎవరికన్నా వేయగలరు. ఓహో, డైరెక్ట్గా డోర్ లేసుకొచ్చేస్తా. మాస్ట్రోస్. ఇప్పుడు నేను ఎవరో చెప్పు. ఎవరు నువ్వు? గుర్తుపట్టలేరు అనమాట. డబ్బులు మొత్తం రైతుడా, నేను ఓపెన్ చేయమంటే లాకర్ కొన్నామో కన్నాం అన్నాం. దొంగలు మెయిన్ డోర్ లో చూస్తారనుకోలే. ఏంట్రా గుసగుసలు? మీరేం పేకలేరు అంటున్నాడు. ఏం పిక్ ఇటారా బోనంగా ఏం పికాలరా? భయపడతాడు. ఎదుటోడు మనల్ని చూసి భయపడుతుంటే ఆ కిక్కే వేరప్ప. ఐ లవ్ భయం. మీరేంట్రా మీరు కూడా భయపడతారు? భయం భయం. లేకవే ఏంటి ఏం జరుగుతుందో తెలుసా ఇక్కడ నీకు? తెలుసండి, మీరు దొంగలు రాబరీకి వచ్చారు. మరి భయపడకుండా కామ్గా కూర్చున్నావేంటి? నేనంటే భయం లేదా నీకు? అందుకే కదండి ఇంత భయపడుతున్నాను. భయపడుతున్నావా? ఎక్కడా? లోపల. ఎటకారమా? చూసావా, అది భయం అంటే. నేను అంతకంటే ఎక్కువ భయపడుతున్నాను. ఎక్కడ భయపడుతున్నావే? నన్ను నమ్మండి, నేను భయపడుతున్నానండి. అన్న భయపడుతుందంటన్నా, వెళ్ళిపోతుందా? పోలీసులు వస్తే దొరికిపోతాం. కుదరదు. దీన్ని భయపెట్టకుండా కదల్లో. భయపడు. అయ్యో, నేను లోపల నిజంగానే చాలా భయపడుతున్నానండి. నేను నీ కంటికి ఎలా కనపడుతున్నానే? మాస్క్ వేసుకున్నారు కదండి, సరిగ్గా కనపడట్లేదు. చూడవే, మన ఫేస్ వాల్యూ ఇంకా తగ్గలేదు. ఇంతమంది భయపడి వస్తున్నారు కదే, నువ్వు భయపడమంటే భయపడు. ఏది
నిన్నొకటి అడుగుతాను, చేస్తావా? చేస్తానండి. నా కోసం ఒకే ఒక్కసారి భయపడవా? ఓకే అండి. మరి భయపడు. భయపడ్డావా? వెల్కమ్. నేను సిగరెట్ తాగుతానని, మందు కొడతానని నీ ఒక్కదానికి తెలుసు. అందుకే ఇక్కడైతేనే సేఫ్ అని. సూపర్ బుజ్జి, మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నా. ఉండు నీ పని చెప్తా. వేస్ట్ చెప్పినా వేస్ట్, ఎవరు నమ్మరు. హాల్యూసినేషన్. అరే నువ్వు ఉన్నావా లేదో నాకే డౌట్గా ఉంది. ఇంకా వాళ్ళెలా నమ్ముతారు? అరే ఆగిపోయావే, తాగు బుజ్జి తాగు. ఈ చేతుల్లో మందు, ఆ చేతుల్లో చికెన్, వేళ్ల మధ్యలో సిగరెట్. చూడు బ్యాడ్ బాయ్లా ఎంత బాగున్నావు. నా మాటిని ఇలా సెటిల్ అయిపో. పర్ఫెక్ట్ బుజ్జి. ఆమ్లెట్ కావాలా? హాఫ్ బాయిల్డ్. ఓ ఆమ్లెట్ రెడీ బుజ్జి. తిను. గీతని ఏం చేయకూడదు. చేయకూడదు. నేను తీస్తాను, వదిలే. నేను తీస్తా. ఓకే. నిద్ర వస్తుందా బుజ్జి? దా బజ్జోమా బజ్జో. గీత నీతో మాట్లాడాలి గీత. మార్నింగ్ ఫ్రెష్గా మాట్లాడుకుందాం. నువ్వు బజ్జో బంగారం. హలో దశావతారం గారు, ఆర్యా స్లీపింగ్ ఇన్ మై హౌస్ రైట్ నౌ. హలో అజయ్, శాంతి. హలో 9th floor, ప్లీజ్ కమ్ ఇమీడియట్లీ. రండి. ఏంటమ్మా ఏమైంది? మీ మిస్టర్ పర్ఫెక్ట్ సీరియల్ ఫైనల్ ఎపిసోడ్. రండి చూదురు గాని. కమ్ అండ్ సిట్. శాంతి, ఏంటి సార్? 1 minute. చూడమ్మా, ఇప్పటికే 4 ఫోన్లు ఫటా బద్దలు కొట్టేసింది గీత. ఇది 5వ ఫోను. మా ఆవిడ ప్రెజెంటేషను, పైగా బ్లాక్బెర్రీ. కొంచెం కేర్ఫుల్గా చూస్తుండమ్మా ప్లీజ్. కుల్జా సిమ్ పట్టుకోండి. మూడు వేసాను. వీడి కేల్ కథం, దుకాన్ బంద్. రండి. ఆగిపోయారే, చూడండి, బాగా చూడండి. మీ మిస్టర్ పర్ఫెక్ట్. ఏంటి ఎప్పుడూ చూడండి చూసినట్టు అనిపిస్తుందా? నాకు హాలుసినేషన్ కదా, మీరే చెప్పాలి. మిస్ శాంతి, నేను ఆర్యని లవ్ చేస్తున్నానా? నాకు పడట్లేదని ఇవన్నీ క్రియేట్ చేస్తున్నానా? హలో మిస్ మేనియాక్ డిప్రెషన్. ఎప్పుడు ఇలా డ్రీమ్స్ లో బతకడం కాదు. వేకప్. వాట్ మిస్టర్ దశావతారం, గుడ్డు పోయిందా? పోలేదు, ఫుల్ బుడ్డి తాగి పడుకుంది. పెద్ద సైకాలజిస్ట్ 10 degrees అట. నీ సెల్లివు. పగలు కొట్టడానికి కాదు, ఫోటోలు తీయడానికి. అందరికీ ఆఫీస్లో చూపించాలి కదా. ఆర్యా. అయ్యో సార్ని డిస్టర్బ్ చేయకండి, ఈ పోస్ట్ బాగుంది. జస్ట్ వెయిట్. ఆర్యా, నేనమ్మా దశావతారాన్ని. సార్, గీత ఏంటి నాన్న నీ ఫ్లాట్లో ఉంది? గీత నీ ఫ్లాట్లో ఎందుకుందమ్మా? హలో శ్రేషన్,
లాస్ట్ స్టేజ్ ఆఫ్ హెలోసినేషన్. ఐ నో ఇట్ ఈస్ హెలోసినేషన్. నో. ఫ్లాట్ గీతదే. నువ్వు ఇక్కడ ఉన్నావు. నువ్వెందుకున్నావు ఇక్కడ? గీత ఫ్లాట్ లో ఉండొచ్చు నువ్వు. కామన్ సెన్స్ ఉందా నీకు అసలు? అది కాదమ్మా, ఇది నీ ఫ్లాటే. ఈ సెల్ ఫోన్ నాది. గుండె దడదడ కొట్టుకుంటుంది. నీ ఫ్లాట్ లోకే ఆర్య వచ్చాడు. ఆ విషయమే చెప్తున్నా. ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా మాట విను. అది లైక్ చేయమ్మా. ఇలా ఇచ్చావా అమ్మా? ఇలా ఇచ్చావా? అరే నేను తొలిలారా సెల్ ఫోన్ అలా ఇస్తారా? అలా ఇస్తారా?